మనం మన డైలీ బేసిస్లో డిఫరెంట్ ఫామ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. అది లాగిన్ ఫామ్ కానివ్వండి, సైన్ అప్ ఫామ్ కానివ్వండి, లేదంటే ఇంకేమైనా. అక్కడ మనం యూజ్ చేసేది ఏంటి? ఇన్పుట్. అక్కడ మనం యాజ్ ఎ డెవలపర్గా ఒక యూజర్కి టెక్స్ట్ ఎంటర్ చేయమని అడుగుతాం, లేదంటే ఒక పర్టికులర్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతాం, లేదంటే ఇంకేమైనా అడుగుతుంటాం కదా. సో ఒక పర్టికులర్ మనం నేమ్ ఎంటర్ చేయమన్నప్పుడు ఒక యూజర్ నేమ్ తర్వాత ఏమైనా డిజిట్స్ ఇచ్చాడనుకోండి, యాజ్ ఎ డెవలపర్గా మనం చేసిన తప్పే కదా. సో యూజర్కి తెలియాలి కదా తను తప్పు చేశాడని చెప్పి. సో అక్కడ మనం షేక్ ఎఫెక్ట్ ఇచ్చామనుకోండి, సో యూజర్ తప్పు ఎంటర్ చేశాడని తనకి అర్థమవుతుంది. లేదు అంటే ఫోన్ నెంబర్ ఎంటర్ చేయమంటాం. ఫోన్ నెంబర్ అంటే మనకి 0 to 9 ఉంటాయి అంతే కదా. మనకి అక్కడ తను ఆల్ఫాబెట్స్ ఎంటర్ చేశాడనుకోండి, అక్కడ ఏం చూపించాలి? మనం తనకి షేక్ ఎఫెక్ట్ ఇచ్చామనుకోండి, సో అప్పుడు తనకి రాంగ్ అని అర్థమవుతుంది అనమాట. అది ఏ విధంగా క్రియేట్ చేస్తాం యూజింగ్ HTML అండ్ CSS కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది మన 50 days వీడియో ఛాలెంజ్లో 8th వీడియో అనమాట. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. చూసుకోవచ్చు 50 days ఛాలెంజ్ ఫోల్డర్ ఉంది. ఈరోజు డే 8 కాబట్టి నేను సింపుల్గా న్యూలోకి వెళ్ళి ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, డే 8 అని చెప్పి. సో ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం? షేక్ ఎఫెక్ట్ ఇవ్వడం ఎప్పుడైతే ఇన్వాలిడ్ అవుతుందో, ఒక ఇన్పుట్ ఫీల్డ్ అనేది ఇన్వాలిడ్ అయినప్పుడు షేక్ ఎఫెక్ట్ ఇవ్వడం నేర్చుకోబోతున్నాం, రైట్? సో ఓపెన్ విత్ VS కోడ్ చేస్తున్నాను, అది ఓపెన్ అయిపోతుంది. సింపుల్ కోడ్ అయితే ఉంటుంది, జస్ట్ సింపుల్ CSS ఉంటుంది అండ్ మనకి HTMLలో ఇన్పుట్ ట్యాగ్ తీసుకుంటాం అంతే అనమాట. బట్ నేర్చుకోవడానికి చాలా ఇంపార్టెంట్. సో index.html. సో నేను ప్రతి దగ్గర మీరు చూసినట్టయితే నేను ఇండెక్స్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఎందుకు అన్నట్లయితే ఎప్పుడైనా మీరు హోస్టింగ్ తీసుకున్నారనుకోండి, సపోజ్ ఒక వెబ్సైట్ లాంచ్ చేయకండి, సో అక్కడ మీకు మెయిన్గా మీకు ఫస్ట్ ఫైల్ మనకి index.html ఫైల్ అనేది తను కన్సిడర్ చేసుకుంటుంది అనమాట. అంటే డిఫాల్ట్గా దాని సిస్టంలో ఇండెక్స్ ఫైల్ ఉంటేనే, ఇండెక్స్ ఫైల్ అయితేనే ఫస్ట్ పేజ్గా కన్సిడర్ చేసుకుంటుంది. సో అలా కాకుండా మీరు అన్ని పేజెస్ రాశారు, హోమ్ పేజ్, అబౌట్, కాంటాక్ట్, సర్వీసెస్ అన్నీ పెట్టారు, బట్ మీరు హోమ్ పేజ్నే ఇండెక్స్ పేజ్గా అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. సో దట్ ఎప్పుడైతే యూజర్ పర్టికులర్ పేజ్లో ఎంటర్ అవ్వాలనుకుంటారు, లేదంటే వెబ్సైట్లో ఎంటర్ అవ్వాలనుకుంటారో తనకు ఫస్ట్ చూపించాల్సిన పేజ్ ఏంటి? మనకి index.html అనమాట. సో అందుకోసం నేను index.html అనేది ఇక్కడ ప్రతిదీ నేను పెడుతున్నాను. సో ఒకసారి మనం లైవ్ వెబ్సైట్ కూడా చేద్దాం, హోస్ట్ చేయడం చూపిస్తాను, ఏ విధంగా హోస్ట్ చేస్తామని చెప్పి. ఓకే, సో నేను style.css ఫైల్ కూడా క్రియేట్ చేశాను అండ్ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ కూడా నేను చేసేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ నేను బేసిక్ కోడ్ అయితే ఇచ్చేస్తాను. ఫస్ట్ ఏదైతే మనకి టెంప్లెట్ ఉంటుందో అది పెట్టేస్తాను అండ్ ఇక్కడ షేక్ ఎఫెక్ట్ వెన్ ఇన్వాలిడ్ అని పెడతాను. ఓకే, ఇది టైటిల్ ఇచ్చాను అనమాట. సింపుల్గా మనం style.css కూడా పెట్టుకున్నాం కదా, సో అది మనం ఇక్కడ పెట్టేసుకుందాం. style.css అని చెప్పి లింక్ చేస్తున్నాను, href style.css. దట్స్ ఆల్. మనం ఇక్కడ మన ఇన్పుట్లో మనం ఇక్కడ బాడీలో మనం పెట్టాల్సింది ఫస్ట్ ఏం పెడదాం? సపోజ్ ఒక యూజర్ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేసాం అనుకోండి, దాన్ని ఏ విధంగా ఇన్వాలిడా వ్యాలిడ్ చేస్తామో అది చూస్తున్నాం. సో దానికన్నా ముందు నేను బేసిక్గా ఒకసారి ప్రివ్యూ అయితే మీకు చూపించేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, నేను ఇలా జస్ట్ ఒక ఇన్పుట్ ఫీల్డ్ మాత్రమే ఇచ్చాను. ఇక్కడ ఎప్పుడైతే యూజర్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తాడో నార్మల్గా ఉంటుంది చూడండి. సో సపోజ్ నేను ఇలా నంబర్ ఎంటర్ చేస్తున్నాను, నేను ఎప్పుడైతే ఆల్ఫాబెట్ ఎంటర్ చేస్తానో అప్పుడు చూడండి ఇది ఏ విధంగా అవుతుందో. ఏమైంది? షేక్ అయింది. ఈవెన్ ఆల్ఫాబెటే కాదు, మీరు ఈవెన్ ఇక్కడ స్పెషల్ సింబల్స్ ఎంటర్ చేసినా ఇది ఏమవుతుంది? ఈ విధంగానే అవుతుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది? యూజర్కి ఇన్వాలిడ్ అని అర్థమవుతుంది అంతే కదా. సో ఇది ఒకసారి ఏ విధంగా చేస్తాం చూపించేస్తాను ఇప్పుడు. సో నేను సింపుల్గా VS కోడ్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ బాడీలో ఇన్పుట్ ట్యాగ్ తీసుకుంటాను. సో ఏంటి ఇన్పుట్? ఇక్కడ సింపుల్గా టైప్ ఏం పెడతాను? టెక్స్ట్ అని పెడతాను. ఓకే, సో బట్ ప్యాటర్న్ నాకు ఏ విధంగా ఉండాలి అంటే 0 to 9 digits వరకు మాత్రమే ఉండాలి అండ్ ఇలా మనం స్టార్ కూడా ఇవ్వాలన్నమాట. సో సింపుల్గా ప్లేస్ హోల్డర్ పెడదాం. ప్లేస్ హోల్డర్ ఎంటర్ యువర్ ఫోన్ నంబర్ అని చెప్పి, ఓకే, ఫోన్ నంబర్ అని చెప్పి నేను ఎలా పెట్టేశాను. సో ఇప్పుడు చూడండి మనకు సింపుల్గా ఏ విధంగా వచ్చింది? సారీ, ఇది ఓపెన్ అయింది. ఓకే, ఈ విధంగా మనకు వచ్చింది. ఇక్కడ మనం ఈవెన్ మనం ఆల్ఫాబెట్స్ కూడా ఎంటర్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు మనకి ఏం రావట్లేదు. ఇప్పుడు సింపుల్గా జస్ట్ కొంచెం స్టైలింగ్ అనేది చేసుకుందాం. నేను క్లోజ్ చేస్తాను. సో style.css ఓపెన్ చేసా. ఫస్ట్ ఒక బేసిక్ స్టైల్ చేసుకుందాం. సో ఫస్ట్ బేసిక్ స్టైల్ దీనికి బాడీకి, సో అది మనకి సెంటర్లో కావాలి కదా. సో టెక్స్ట్ అని సెంటర్ ఇచ్చాను అండ్ దానికి మార్జిన్ టాప్ కూడా పెడదాం. సో దట్ అది కొంచెం కిందకు వస్తుంది. సమ్ 100 pixels నేను మార్జిన్ టాప్ అయితే ఇస్తున్నాను అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా పెడదాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం పెడదాం? సో ఒకసారి చూద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం పెడదాం? ఎప్పుడు ఆక్వానే పెడతాం కాబట్టి ఇక్కడ బ్లూ వైలెట్ అని పెడతాను నేను బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, సో ఇప్పుడు మనం ఇన్పుట్కి స్టైల్ చేసుకుందాం.
ఓకే, ఇన్పుట్కి ఏమైద్దాం, ఫస్ట్ దీనికి పర్టికులర్ బార్డర్ ఉన్నాం కాబట్టి 2 పిక్సెల్ సాలిడ్ వైట్ అని నేను బార్డర్ ఇస్తాను. ఏ బార్డర్ ఇచ్చానో వైట్ బార్డర్ ఇస్తాను. అలానే దీని యొక్క విడ్త్ కూడా ఇద్దాం, విడ్త్ ఒక 20 rem యూనిట్స్ అని పెడతాం. అలానే ఇది కొంచెం హైట్ కూడా కావాలి కదా దీనికి, సో అందుకోసం నేను ఏమిస్తాను అంటే హైట్ ఇస్తాను 30 పిక్సెల్స్. ఓకే, అలానే మనకి టెక్స్ట్ సెంటర్లోకి రావాలి కాబట్టి ప్యాడింగ్ ఇస్తాను. ఓకే, దానికోసం ప్యాడింగ్ ఇద్దాం. సో సింపుల్గా ప్యాడింగ్ ఎంత ఇద్దాం, ప్యాడింగ్ ఒక 10 పిక్సెల్స్ అని ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి మనకి ఏ విధంగా వచ్చిందో, ఈ విధంగా వచ్చింది, రైట్. సో ఇప్పుడు మనకి ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు మనం సింపుల్గా ఎంటర్ చేయాల్సింది ఏంటి, ఎప్పుడైతే యూజర్ ఇన్వాలిడ్ ఇన్పుట్ ఇస్తాడో అంటే దట్ మీన్స్ ఇక్కడ మనం ప్యాటర్న్ 0 to 9 ఇచ్చాం. సో దీన్నే కదా మనం టార్గెట్ చేయాలి. ఇక్కడ ప్యాటర్న్ ఇది కాకుండా వేరేది ఏమైనా వస్తే లైక్ A to Z కానీ ఏమైనా వస్తే అప్పుడు మనం షేక్ ఎఫెక్ట్ ఇవ్వాలి. సో సింపుల్గా అప్పుడు ఏం చేస్తాం, ఇన్పుట్ ఇలా నేను ఇన్వాలిడ్ అని పెడతాను. ఓకే, సో సింపుల్గా ఏం పెట్టాను, ఇన్పుట్ అండ్ ఇన్వాలిడ్ అనేస్తాను. ఓకే, ఇలా ఇచ్చాను కదా. సో ఇక్కడ సింపుల్గా ఒక యానిమేషన్ పెట్టుకుందాం మనం. యానిమేషన్ ఏంటి, జస్ట్ షేక్ ఎఫెక్ట్ ఇద్దాం. షేక్ ఎంత 300 ms అనేస్తాను. ఓకే, షేక్ అనేది ఏంటి, మనకి ఐడెంటిఫైర్ అనమాట. మనం కీ ఫ్రేమ్స్ రాసినప్పుడు ఐడెంటిఫైర్ యూజ్ చేస్తాం కదా. సో ఇక్కడ సింపుల్గా కలర్ ఏమిద్దాం అంటే వైట్ అని ఇస్తాను. ఓకే, ఇప్పుడు మనం కీ ఫ్రేమ్స్ అయితే యూజ్ చేస్తాం. కీ ఫ్రేమ్స్ ఐడెంటిఫైర్ ఏంటి, మనకి షేక్ అనేది మనకి ఐడెంటిఫైర్, రైట్. సో ఇప్పుడు 25% ఉన్నప్పుడు ఇక్కడ సింపుల్గా కీ ఫ్రేమ్ రాస్తాను, ట్రాన్స్ఫార్మ్ ఇస్తాం. ఏంటి ట్రాన్స్ఫార్మ్, ఎక్స్ యాక్సిస్ అనమాట, రైట్. ఎంత, సమ్ 40 పిక్సెల్స్. సో రొటేట్ ఇచ్చాను. సో ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్లేట్ ఎక్స్ యాక్సిస్ ఎంత 40 పిక్సెల్స్. అలానే దీన్ని నేను కాపీ చేసుకుంటా, 2 సార్లు నేను పేస్ట్ చేస్తాను. 25 ఒకసారి, అట్ ది సేమ్ టైం 50 ఒకసారి ఇస్తాను. ఓకే, సో 50 దగ్గర నాకు ఏం అవ్వాలంటే ఈ 40కి వెళ్తుంది కదా, సో అందుకోసం నాకు మళ్ళీ -40 పిక్సెల్స్కి రావాలన్నమాట ఇది. ఓకే, అట్ ది సేమ్ టైం 75కి నాకు మళ్ళీ ఇలానే ఉండిపోవాలి, రైట్. సో ఇంతే అనమాట. ఇప్పుడు సింపుల్గా చూడొచ్చు, ఎప్పుడైతే నేను నంబర్ ఎంటర్ చేస్తానో ఏం అవ్వలేదు. నేను ఎప్పుడైతే ఆల్ఫాబెట్స్ ఏమైనా ఎంటర్ చేస్తానో ఏమైంది, మనకి షేక్ ఎఫెక్ట్ వచ్చింది. అట్ ది సేమ్ టైం ఏమైంది, ఇక్కడ కలర్ కూడా చేంజ్ అయింది అనమాట. ఇంతే అనమాట. సో ఇదే మన ఫామ్స్లో అయితే యూజ్ చేసుకోవచ్చు సింపుల్గా షేక్ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు ఒక యూజర్ ఇన్వాలిడ్ ఇన్పుట్ ఎంటర్ చేసినప్పుడు. సో ఐ హోప్ మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నా ఏది ఏ విధంగా చూపిస్తామని చెప్పేసి. ఈ 50 days వీడియో ఛాలెంజ్లో ఒక లాగిన్ అండ్ సైన్ అప్ ఫామ్ కూడా నేను క్రియేట్ చేస్తాను, అప్పుడు మనం ఇదే యూజ్ చేద్దాం. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి ఉంచాలి, సబ్స్క్రైబ్ చేయండి మరి.